నా కళ్ళతో నేను చూశాను నాన్న, నా చెవులారా విన్నాను. అత్తయ్య దాన్ని అమ్మా బొమ్మ అని బుజ్జగిస్తుంది. ఇక్కడ నీకేం తక్కువ అమ్మా, మహారాణిలా ఉండు అంటుంది. అప్పుడు నేనెవర్ని? ఈ ఇంటికేం కానిదాన్నా? అత్తయ్య నన్ను ఏకాకిని చేస్తుంది నాన్న. నేను చెప్తుంటే నీకు అర్థం కావట్లేదు. ఈ రోజు చెయ్యనన్నది రేపైనా కంపెనీకి ఆ రోజానే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ని చేస్తుంది. సందేహమే లేదు నాన్న. ఏమో అరుణ్ బావకి రోజాని దూరం చేసి బావతో పెళ్లి చేస్తానన్నారు. దీన్నేమో అత్తయ్య నెత్తినెక్కించుకుంటుంటే ఇంకదవుతుందా? చిన్న బావకి ఆ నిషాతో కుదిర్చేశారు. నా పరిస్థితి ఏంటి నాన్న? నేను మోసపోతున్నా నాన్న. నీ చెల్లెలు నీ కూతుర్ని మోసం చేస్తుంది. అయినా నువ్వు ఏం పట్టనట్టు ఉంటానంటే ఇంక నిన్ను ఏమనాలి? నిషా, తెలియకుండా మాట్లాడుకో. మీ అత్తయ్యని ఎన్నిసార్లు అడిగాను అనుకుంటున్నావు? ఏం చెప్పింది నాన్న? నీకో మంచి సంబంధం చూస్తానని అంటుంది. ఆ మాట ఆవిడ చెప్పడం ఏంటి? ఇంకో సంబంధమే చూసుకోవాలి అనుకుంటే చూడటం మీకు తెలీదా? ఆ మాట నువ్వు మీ చెల్లికి చెప్పలేకపోయావా? అమ్మా దీక్ష, కొన్ని చోట్ల కొంత సమయం ఇవ్వాలి. ఆవేశపడితే సత్సంబంధాలు తెగిపోతాయి. నాన్న, నువ్వింకా నీ చెల్లి మీద మమకారాన్ని చూపిస్తున్నావు. ఆవిడ మాట నిలబెట్టుకోలేదన్నది నువ్వు ఆలోచించట్లేదు. నేను ఈ ఇంటి కోడలవ్వాలి, అది ఫిక్స్. నేను ఫిక్స్ అయింది అదే కదమ్మా. కాకపోతే మీ అత్తయ్యని అడగకుండా నరుక్కు రావాలి. ఎలా డాడ్? అవకాశాలు లేని చోట మనమే అవకాశాలు వెతుక్కోవాలి, సృష్టించుకోవాలి. నువ్వు రోజా అరుణ్ మధ్య గొడవలు సృష్టించు. అరుణ్ని ట్రాప్ చేయి. ఏదో ఒకటి చేసి వాళ్ళిద్దరూ విడిపోయేలా ప్లాన్ చేయి. అప్పుడు వాళ్ళకి విడాకులు అవుతాయి. ఈ ఇంటికి నువ్వు కోడలు అవుతావు. నాన్న, ఈ సలహా ఏదో ముందే ఇచ్చుంటే ఈ పాటికి ఆ రోజాని ఈ ఇంట్లోంచి పంపించేవాళ్ళం కదా. ఇప్పుడు చూడు,